ప్రజల్లో ఉండేవారు కొన్ని అంశాలకు పరిమితం కావాలని టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరీ ముఖ్యంగా మాజీ సీఎం జగన్ కొన్ని సూత్రాలు పాటించాలని అన్నారు. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ప్రజలతో ఉండేవాళ్ళం, రాజకీయాలతో ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకు మాత్రం కొన్ని అంశాల్లో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తా ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ